अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి ఒక స్తోత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 3వ శ్లోకం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. చిత్రాకారాం కటకరుచిభిః చారువృత్తానుపూర్వాం కాలే దూత్యద్రుతతరగతిం కాంతిలీలాకలాచీం జానుచ్ఛాయాద్విగుణసుభగాం రంగభర్తుర్మదాత్మా జంఘాం దృష్ట్వా చనన పదవీ జాంగికత్వం జహాతి. అందంగా వేదాంత దేశకుల వారు రంగనాథుని యొక్క రంగభర్తుహు జంఘాం దృష్ట్వా, రంగనాథుని యొక్క జంఘములు పిక్కలను సేవిస్తూ వాటికి మంగళాశాసనం చేస్తూ ఆ అనుభవాన్ని అనుభవిస్తూ వాటిని సేవించినటువంటి వారు జనన పదవి జాంగికత్వం జహాతి, సంసారం వైపు పరుగులు తీయాలి అనేటటువంటి ఆ పరుగు ఆపబడుతోంది రంగనాథుని యొక్క జంఘములను సేవిస్తే. అవి ఎలాంటివి అంటే చిత్రాకారం కటకరుచిభిః చారువృత్తానుపూర్వాం కాలే దూత్య ధృతతరంగితం కాంతి లీలాకలాచీం జానుచ్ఛాయా ద్విగుణసుభగాం అని అనేక విశేషణములతో చెప్తూ అలాంటి అద్భుతమైనటువంటి రంగనాథుని యొక్క జంగములను సేవిస్తున్నాము. అవి మా జనన పదవి జాంగికత్వం జహాతి, సంసారం వైపు పరుగులు తీసేటటువంటి నా స్థితిని మాన్పిస్తున్నాయి, స్థితిని మారుస్తున్నాయి. సంసారం వైపు కాదు పరుగులు తీయవలసినటువంటిది, రంగనాథుని యొక్క పాదార బిందముల వైపు పరుగులు తీయాలి అని మమ్మల్ని తోస్తున్నాయి అని అందంగా తెలియజేశారు. అసలు పెరుమాళ్ళని అనుభవిస్తూ ఉంటేనే ఆ అనుభవము అతృప్తామృతంగా ఉండేటటువంటి ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఆళ్వార్లు లాంటి వారు ఆ అనుభవంలో మునకలు వేస్తూ ఏదైనా ఆలంబన లేకుండా రంగనాథుడిని పొరపాటున కూడా తనిగా సేవించకూడదు, అందుకే అక్కడ ఉన్నటువంటి ఆమోద స్తంభాలనైనా ఆలంబనగా చేసుకొని ఆ రంగనాథుడిని సేవించాలి. లేకపోతే ఆ సౌందర్య ప్రవాహంలో మనం కొట్టుకుపోతాము. భాగవతోత్తములతో కలిసి రంగనాథుడు అనేటటువంటి సరస్సులో దిగాలే తప్ప, రంగనాథుడు అనేటటువంటి అమృత సరస్సులో దిగాలే తప్ప ఒంటరిగా ఆ సరస్సులో దిగకూడదు సుమా అని మహనీయులందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. అసలు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించడమే వర్ణనాతీతం. మాటలు రానట పరిచ్ఛేదించి ప్రాకృతమైనటువంటి మాటలతోటి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యపడదు. మనలాంటి వారికి అసలే సాధ్యపడదు. ఆళ్వార్లు లాంటి వారు కూడా అనుభవాన్ని అనుభవిస్తూ స్వామి, మేము పరిపూర్ణంగా నీ వైభవాన్ని ఈ దివ్యమంగళ విగ్రహ శోభను మేము చెప్పలేమయ్యా అంటారు ఆళ్వార్లలో. నమ్మాళ్వార్లు పరంజ్యోతి నీ పరమాయి నిన్నిగజందు పిన్ மத்தோர் பரஞ்சோதியின் மயில் படியோவின் நிகழ்கின்ற பரஞ்சோதி நின்னுள்ளே படருலகும் படைத்த எம் பரஞ்சோதி கோవిందా పణ్బురైక్క మాటేన్. పరమాత్మని సేవిస్తున్నారు ఆళ్వార్లు. ఎలా సేవిస్తున్నారు ఆ శ్రీయపతిని అంటే, ఒక పరమాయ్
పరాత్పరుడవైనటువంటి ఓ స్వామి నువ్వు పరంజ్యోతి నిన్రిగజిందు పిన్ నిరతిశయ తేజోస్వరూపుడుగా నిన్ను సేవించిన తర్వాత మత్తు ఓర్ పరంజ్యోతి ఇన్నయిల్ పడియోవి వేరొక పరంజ్యోతి దివ్యమైనటువంటి తేజస్సు నీతో సమానమైనటువంటిది నీకన్నా అధికమైనటువంటి వేరొక తేజస్సు లేకపోవట చేత ఉపమానం లేక ఏదో దేంతో పోల్చాలో తెలియక నిగజిగిన్రా. అయ్యో అలాగే ఉన్నామయ్యా, దేంతోటి నీ తేజస్సును పోల్చాలో తెలియక అలా ఉన్నాము. పరంజ్యోతి ఓ పరంజ్యోతి శబ్దవాచ్యుడా, నిన్నుళ్ళే నీ సంకల్పమునందు పడరులఘం పడైతా ఈ సృష్టినంతటినీ కూడా సృష్టించినటువంటి ఓ స్వామి ఎం పరంజ్యోతి గోవింద, నాకు నీ కైంకర్యాన్ని అందించేటటువంటి గొప్ప జ్యోతిస్వరూపుడివా గోవింద, ఆశ్రిత సులభుడైనటువంటి ఓ గోవిందుడా, పండు నీ యొక్క విధానమును నీ యొక్క వైభవాన్ని ఉరైక్కమాటేన్ వర్ణించడానికి నేను సమర్థుణ్ణి కాను. నీ వైభవం ఎంతటిది, నీ సౌందర్యాతిశయం ఎంతటిది, నీ కళ్యాణ గుణముల యొక్క వైభవం ఎంతటిది అని నేను వర్ణించలేకపోతున్నాను. నిన్ను వర్ణించడానికి నేను సమర్థుణ్ణి కాదు అని అందంగా పరమాత్మను అనుభవించి చివరికి ఆళ్వార్లు చెప్పినటువంటి మాట పరంజ్యోతిని పరమాయ్ నిన్నిగజుందు పిన్ మత్తోర్ పరంజ్యోతి ఇన్మైయిల్ పడియోవి నిగజిగిన్ర పరంజ్యోతి నిన్నుళ్ళే పడరులఘం పడైత ఎం పరంజ్యోతి గోవింద పండు ఉరైక్కమాటే నీ వైభవం ఎంతటిది, పరిచ్ఛేదించి చెప్పడానికి ఎంతటిది అని చెప్పడానికి నేను సమర్థుణ్ణి కానయ్యా అని అద్భుతంగా పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తున్నారు. కట్టురైఘిల్ తామరై నిన్ కణ్ పాదం కయ్యోవా. అయ్యో నీ పాదములను ఈ శ్రీహస్తములను కూడా ఏదో తామర పుష్పాలతోటి మేము పోలుస్తున్నాము. నిన్ కణ్ పాదం కై నీ తిరునేత్రములను నీ శ్రీపాద పద్మములను నీ శ్రీహస్తములను కూడా పద్మాలతోటి తామర పుష్పములతోటి పేర్కొనుచున్నాము చెప్తున్నాము. ఒవ్వా అది సమానం అవుతాయా? ప్రాకృతమైనటువంటి పద్మములు ఈ తామర పుష్పములు అప్రాకృతమైనటువంటి అవధి లేనటువంటి సౌందర్య రాశీభూతములైనటువంటి ఆ దివ్యభములతోటి సమానం అవ్వగలవా? అవ్వలేవు సుమా అని చెప్తున్నారు ఒక పాసురంలో. ఆయన పరమాత్మ యొక్క దివ్య తిరుమేని యొక్క సౌందర్యం, దివ్య తిరుమేని నుండి వచ్చేటటువంటి కాంతిని పుటం చేసినటువంటి మంచి బంగారంతో పోలుస్తున్నాము. అది సరిపోతుందా? ఆ కాంతి ఆ దోషాలు తొలగించి పుటం వేసినటువంటి మేలిమ బంగారంతో పోల్చినా కూడా నీ దివ్యమంగళ విగ్రహం యొక్క కాంతి దాంతో సమానమవుతుందా? ఏదో మా బుద్ధికి తోచినట్టుగా మేము చెప్తున్నామే కానీ నిజానికి ఇలా స్తుతించడము దోషముగా చెప్పడమే సుమా అని చెప్తున్నారు. ఇలా ఉన్నవి ఇలా ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులతోటి పోల్చి చెప్పడము పుల్కన్నే కాటం దోషాన్నే చూపించినట్టుగా అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక పాసురంలో ఆళ్వార్లు చెప్తున్నారు. అలా ఆళ్వార్లు పూర్వాచార్యులు పరమాత్మని అనుభవించేటటువంటి విధానము అద్భుతమైనటువంటి విధానము, ఆశ్చర్యకరమైనటువంటి విధానము. రంగనాథుణ్ణి సేవిస్తున్నటువంటి వేదాంత దేశకుల వారికి పాదపద్మముల్ని సేవించిన తర్వాత ఆ మనసు అక్కడ నుండి కదలకపోతే ఆ పైన ఉన్నటువంటి జంగములు వేదాంత దేశకుల వారి యొక్క మనసుని ఆకర్షిస్తే ఆ జంగములను సేవించినటువంటి వేదాంత దేశకుల వారు వాటిని అనుభవిస్తూ సంసారం వైపు పరుగులు తీయాలి అనేటటువంటి నా ఆరాటము ఉబలాటము ఈనాటితోటి ముగిసింది అని రంగనాథుని యొక్క జంగములకి మంగళాశాసనం చేసిన తర్వాత ఆ పైన ఉండేటటువంటి ఊరువులు అంటే తొడలను ఇప్పుడు వేదాంత దేశికుల వారు సేవిస్తూ అద్భుతంగా ఈ తర్వాత శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకాలని అనుగ్రహించినటువంటి తీరును చూస్తే వేదాంత దేశికుల వారు ఒక నాయికా భావనతోటి మధుర భక్తితోటి ఆ శ్లోకాలను అనుగ్రహించారా అన్నట్టుగా ఉంటుంది. సామాన్యంగా
ఎంతో ప్రేమ కలిగి ఉంటే తప్ప, ఎంతో అభినవేశం కలిగి ఉంటే తప్ప ఆ లోపల ఉన్నటువంటి భక్తి మధురమైనటువంటి ఒక భక్తిగా పరిణామం చెందదు. వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి శైలిని చూస్తే ఎంతో గొప్ప మధురమైనటువంటి భక్తితోటి పరమాత్మను పతిగా, వారిని పత్నిగా, అందరికీ ఉండేటటువంటి సంబంధమే భార్య సంబంధము. స్వామి నాథుడు సర్వలోకనాథుడు, అందరికీ భర్త ఆయన, మనమందరం కూడా ఆయనకి చెందినటువంటి భార్యలము. కాబట్టి ఆ విధంగా పరమాత్మని అనుభవిస్తూ అనుగ్రహిస్తున్నారా, మధురంగా అనుగ్రహిస్తున్నారా, మధుర భక్తితోటి ఈ శ్లోకాలను కూడా అనుగ్రహించారా అన్నట్టుగా ఈ శ్లోకాలన్నీ కూడా అద్భుతంగా వేయించేసి ఉన్నాయి. తర్వాత శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కామ రామ కరుణ గారు చెప్తారనుకోండి, లేకపోతే చెప్పండి, రాధిక గారు చెప్పండి. కామ రామ స్థిర స్థిర కదళికా స్తంభ సంభావనీయం క్షౌమాశ్లిష్టం కిమపి కమలా భూమి నీలోపధానం న్యంచత్ కాంచీ కిరణరుచిరం నిర్విశతి ఊరుయుగ్మం లావణ్యౌఘ ద్వయమివ మతిర్మామికా రంగయూనః. దాసహంతని కామారామస్థిరకదలికా స్తంభ సంభావనీయం క్షౌమాశ్లిష్టం కిమపి కమలా భూమి నీలోపధానం న్యంచత్కాంచీ కిరణరుచిరం నిర్విశత్యూరుయుగ్మం లావణ్యౌఘద్వయమివ మతిర్మామికా రంగయూనః. రంగయూనః ఊరుయుగ్మం లావణ్యౌఘద్వయమివ మతిర్మామికా నిర్విశతి. అందంగా చెప్తున్నారు. ఎవరిని సేవిస్తున్నారు? ఎదురుగుండా పెరియ పెరుమాళను సేవిస్తున్నారు. పెరియ పెరుమాళని ఎలా సేవిస్తున్నారు అంటే రంగయూనః, రంగనాథుడు అనేటటువంటి యూనః యువకుణ్ణి సేవిస్తున్నారు వేదాంత దేశకుల వారు. రంగయూనః యూరుయుగ్మం, రంగనాథుడు అనేటటువంటి యువకుని యొక్క ఊరుద్వంద్వాన్ని అంటే తొడలను రెండింటినీ కూడా సేవిస్తూ దివ్యమైనటువంటి అవయవాలలో యూరువులను తొడవలను సేవిస్తూ యూరుద్వంద్వాన్ని సేవిస్తూ మామికామతి, నా చింతన ఎలా వాటిని సేవిస్తోంది అంటే లావణ్యౌఘద్వయమివ, లావణ్య కాంతి ప్రవాహాల అమృత ప్రవాహ ఔఘద్వయం, లావణ్యము కాంతి రెండు లావణ్య ప్రవాహాల లాంటి రెండు ప్రవాహాలని నిర్విశతి అనుభవిస్తోంది. ఎదురుగుండా రంగనాథుని యొక్క దివ్య
అవయవాలైనటువంటి ఆ తొడలను సేవిస్తూ ఉంటే రెండు లావణ్య ప్రవాహం, లావణ్యమే మూర్తీభవించినటువంటి లావణ్యమే రెండు ప్రవాహాలుగా ప్రవహిస్తోందా అనేటటువంటి విషయాన్ని అనుభవిస్తున్నారు వేదాంత దేశికులు. ఆ ఊరువులు ఎలా ఉన్నాయి అంటే కామారామ స్థిర కదళికా స్తంభ సంభావనీయం. కదళికా స్తంభ సంభావనీయం. ఎవరైనా లోకంలో కవులందరూ కూడా ఆ ఊరువులని వర్ణించాలి అంటే అరటి బోధలతోటి వర్ణిస్తూ ఉంటారు. అరటి చెట్టు పై భాగం నుండి కిందకి పైన విశాలంగా ఉంటుంది, కిందకు వచ్చేసరికి అది సన్నగా ఉంటుంది. అలా ఊరువులని పోలుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వేదాంతక దేశికులు అంటున్నారు, ఈ రంగనాథుని యొక్క పాదార విందములు కదళికా స్తంభ సంభావనీయం. రంగనాథుని యొక్క పాదార విందములు కదళిక అరటి బోధయ అని సంభావనీయం, సంభావించడానికి తగినటువంటివా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. అంటే లౌకికంలో కవులందరూ కూడా అరటి బోధలతోటి ఊరువులను సంభావిస్తూ ఉంటారు. కానీ రంగనాథుని యొక్క ఊరువులను అరటి బోధలతోటి పోల్చవచ్చునా అంటున్నారు. పోల్చవచ్చునా అనేటటువంటి ఉత్ప్రేక్షించడానికి తగినటువంటివా అంటున్నారు. అంటే ఏదో మనకి అర్థం అవ్వడం కోసం వాటి స్వరూపానికి స్వభావానికి తగినట్టుగా ఉన్నాయేమో అనుకుంటూ వాటితోటి పోలుస్తున్నాము. నిజంగా రంగనాథుని యొక్క ఆ ఊరువులను ఈ అరటి బోధలతోటి కదళికా స్తంభములతోటి పోల్చడానికి తగినటువంటివా ఆలోచించి చూడండి అని అన్నట్టుగా సంభావనీయం. లోకల్లో వారందరూ కూడా ఇలాగే పోలుస్తూ ఉంటారండి. పోల్చడానికి అనువైనటువంటివి అంటున్నారు. అవి కూడా మామూలు స్తంభం అరటి బోధలు కాదండి, అరటి కదలికా స్తంభములు కాదు. స్థిర కదలికా స్తంభం. ఒకరోజు నైపుణ్యంతో, ఒకరోజు పచ్చగా ఉండి చల్లందనం కలిగి ఉండేటటువంటి అరటి బోధలు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ నైపుణ్యము కోల్పోతూ ఉంటాయి, ఆ పచ్చందనాన్ని ఆ చల్లందనాన్ని కోల్పోతూ వాడిపోతూ ఉంటాయి. కానీ ఇవి అలాంటివి కాదు. స్థిర కదలికా స్తంభము, ఎప్పటికీ కూడా చెక్కు చెదరనటువంటి అరటి బోధలు అంటున్నారు. అంతేనా? ఎక్కడ ఈ మన పొలాల గట్టు మీద లేకపోతే మన పెరటిలో వేసుకున్నటువంటి అరటి బోధలు కాదు సుమా. ఈ అరటి చెట్టుకి వెలసినటువంటి అరటి బోధలు కాదు సుమా. కామారామ స్థిర కదళికా స్తంభములు. కామదేవుడి యొక్క ఆరామము, ఉద్యానవనంలో వెలసినటువంటి అరటి బోధలు, మన్మధుని యొక్క ఉద్యానవనంలో స్థిరంగా ఉండేటటువంటి ఈ కదళికా స్తంభములతోటి సంభావనీయం, పోల్చడానికి తగినట్టుగా ఉన్నటువంటివి. ఏదో మనకి అర్థమవడం కోసం వాటితో పోలుస్తామండి. అవి అలాంటి ఊరువులు సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటివి కాదు. ఏ మన్మధుడు తన విల్లు అయినటువంటి చెరుకును ఎక్కడ ఏ ఉద్యానవనంలో పెరుగుతుందో ఆ పుష్పబాణాలతోటి మనసును దోచుకుంటూ ఉండేటటువంటి మన్మధుడి యొక్క పుష్పబాణములకి తావు అయినటువంటి ఆ పుష్పములు ఏ ఉద్యానవనాలలో పెరుగుతూ ఉంటాయో అదిగో ఆ ఉద్యానవనాలలో స్థిరంగా కదళికా స్తంభములు, స్థిరంగా ఉండేటటువంటి ఎప్పటికీ చెక్కు చెదరను, ఎప్పటికీ ఆ సౌందర్యాన్ని, పచ్చదనాన్ని, నైపుణ్యాన్ని, చల్లదనాన్ని వీడకుండా ఉండేటటువంటి కదళికా స్తంభ సంభావనీయం. అలాంటి అరటి బోధలతోటి ఉత్ప్రేక్షించడానికి తగినటువంటివి అంటున్నారు. మన్మధుడు తన బాణములతోటి, తన విల్లును, తన పుష్పబాణములను ప్రయోగించి మనసులని, దేవతల యొక్క మనసులని, మానవుల యొక్క మనసులని కూడా రంజింపచేస్తూ ఉంటాడు. ఆ బాణ ప్రయోగాలతోటి మనసులో ప్రేమను కలిగింపచేస్తూ ఉంటాడు. అదిగో ఆ మన్మధుడి యొక్క ఉద్యానవనంలో పెరిగినటువంటి అరటి బోధల అని ఉత్ప్రేక్షించడానికి వీలుగా ఉన్నటువంటి రంగనాథుని యొక్క ఊరు యుగ్మం నిర్విసతి. అలాంటి రంగనాథుని యొక్క యుగ్మములను సేవిస్తున్నాను, అనుభవిస్తున్నాను.
ఆ మన్మధుని యొక్క బాణములు ఎలా అయితే మనసును రంజింపచేస్తాయో, రంగనాథుడిని సేవించి రంగనాథుని యొక్క రంగయూనః ఊరుయుగ్మం, ఈ రంగనాథుని యొక్క ఊరుయుగ్మములను చూస్తే కూడా మనసు రంజిల్లుతుందండి. మనసు ఆ ప్రేమ అనేటటువంటి బీజములు మనసులో మొలవక తప్పవు, మొలిచి తీరుతాయి అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తూ, అలా ఉన్నటువంటి ఊరు యుగ్మములు లోకంలో ఈ ఊరువుల్ని పోల్చడానికి ఈ కదలికా స్తంభములను అంటే అరటి బోధలతోటి పోలుస్తూ ఉంటారు. ఏనుగు తొండం కరభం యొక్క కరీంద్ర కరము అంటే ఏనుగు యొక్క తొండంతో పోలుస్తూ ఉంటారు. కరాభిహి అని ఈ చిటికని వేలు దగ్గర నుండి మణికట్టు వరకు ఉండేటటువంటి హస్తం యొక్క వైశాల్యం ఎలా ఉందో అలాంటి వైశాల్యం కలిగినటువంటివి ఊరువులు అని ఈ కరాభిహి అని చేతితోటి పోలుస్తూ ఉంటారు ఊరువులని. అలా ఇక్కడ వేదాంత దేశకులు కూడా కామ రామ స్థిర కదళిక స్తంభ సంభావనీయం, మన్మధుడి యొక్క ఆరామము ఉద్యానవనాల్లో స్థిరంగా ఉన్నటువంటి అరటి బోధలతోటి పోల్చడానికి తగినటువంటివా ఈ రంగనాథుని యొక్క ఊరువులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ చూస్తే వాటికి రంగనాథుని యొక్క ఊరువులకి ఉండేటటువంటి పోలిక ఏమిటి అంటే కేవలం చల్లందనాన్ని చల్లని ధనము అనేటటువంటి విషయంలో మాత్రమే వీటి రెండింటికి పోలిక ఉంటుంది. అవి చల్లగా ఉంటాయి, అరటి బోధలు కూడా చల్లగా ఉంటాయి. ముందు విశాలంగా ఉండి తర్వాత సన్నగా ఆకారంలో రెండిటికి పోలిక ఉందే తప్ప మిగిలినటువంటి వాటిలో రంగనాథుడి యొక్క ఊరువులతోటి వాటికి పోలికే లేదండి. కాబట్టి సంభావనీయం వర్ణించడానికి అనువైనటువంటివా అంటే మామూలుగా అందరూ కూడా అలా సంభావిస్తూ ఉంటారు, సంభావించడానికి అనువైనటువంటివి అనే విషయాన్ని తెలియచేస్తూ స్థిర కదలిక గాలికి సైతం చలించకుండా దృఢంగా నిలబడేటటువంటి అరటి బోధలు, స్థిర కదలిక ఎప్పటికీ వాడనటువంటి అరటి బోధలతోటి ఇక్కడ పోలుస్తున్నారు. సహజంగా దేవేంద్రుడికి ఒక అద్భుతమైనటువంటి వనం ఉందండి, నందనవనము అనేటటువంటి ఉద్యానవనం ఉంది. కుబేరుడికి చైత్రరథము అనేటటువంటి ఒక ఉద్యానవనం ఉంది అని పురాణాలలో ప్రసిద్ధిగా ఉంటుంది. కానీ ఇక్కడ వేదాంత దేశకుల వారు మనసుని రంజింప చేయడానికి మన్మధుడు ఏ చెరుకు గడను ఏ ఉద్యానవనంలో పెంచుతున్నాడో ఆ బాణాలకి పుష్ప బాణాలకు ఉపయోగించేటటువంటి పుష్పాలు ఏ తోటలో అయితే పెరుగుతున్నాయో అక్కడ పెరిగేటటువంటి కదలీ వృక్షంతో పోల్చదగినటువంటివి రంగనాథుని యొక్క ఊరువులు. అవి ఎలా అయితే మనసుని దోచుకుంటూ ఉంటాయో, మనసులో మంచి ప్రేమ అనేటటువంటి భావన కలగచేస్తూ ఉంటాయో ఇవి కూడా అలాంటివే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్షౌమాశ్లిష్టం అద్భుతమైనటువంటి మాట. క్షౌమము అంటే పీతాంబరము, ఆశ్లిష్టము పీతాంబరము చేత అలంకరింపబడినటువంటి క్షౌమ ఆశ్లిష్టము అంటే అలంకరించుకున్నటువంటిది. పీతాంబరము చేత అలంకరింపబడినటువంటి అందమైనటువంటి ఊరువులు రంగనాథుడి యొక్క తొడలో మనకి మామూలుగా కనిపించవండి. పీతాంబరం దానికి అలంకారంగా ఉంటుంది. ఆ పీతాంబరంలో నుండి మనం సేవిస్తూ ఉంటే దాని ఆకృతి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. రంగనాథుని యొక్క ఆ ఊరువుల యొక్క ఆకృతి మాత్రం పైనుండి కనిపిస్తూ ఉంటుంది. అలా పీతాంబరము చేత అలంకరింపబడినటువంటి ఊరువులు క్షౌమాశ్లిష్టం అని చెప్తున్నారు. దానికి అందమైనటువంటి మాట చెప్తున్నారు వేదాంత వ్యాఖ్యానకర్తలు. ఏమంటున్నారు? అచేతనమైనటువంటి వస్తువు పీతాంబరం కూడా ఆశ్లేషించుకోవాలి అనేటటువంటి సౌందర్యం కలిగినటువంటి ఊరువులు. పీతాంబరం అచేతనమైనటువంటి విషయం అండి. అలాంటి పీతాంబరం కూడా ఆ ఊరువులని ఆలింగనం చేసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి ఊరువులు ఆ రంగనాథుని యొక్క ఊరువులు. అలా పీతాంబరం చేత ఆలింగనం చేసుకోబడినటువంటి ఊరువులు రంగనాథుడివి.
కమలా కిమపి కమలా భూమి నీలోపధానం. ఇక ఈ ఊరవులు ఎవరికి లీల కోసం ఉన్నాయి, ఎవరికి ఆనందాన్ని కలిగించడానికి ఉన్నాయి అంటే కమల, భూమి, నీల, ఉపధాన, కిమపి ఉపధానం. వర్ణించడానికి మాటలు వర్ణాతీతమైనటువంటి సౌకుమార్యము, వర్ణాతీతమైనటువంటి మెత్తనిదనము, చల్లనిదనము, వైశాల్యము, ఒక పరిమళము కలిగినటువంటి ఉపధానములుగా కమల, భూమి, నీలాదేవులకి ఉపధానముగా తలగడగా వారు విశ్రమించాలి అంటే తలగడగా అమరిపోయేటటువంటి ఊరువులు రంగనాథుని యొక్క ఊరువులు. ఆ వివాహ సమయాత్ గృహే వనే శైశవే తదను యవ్వనే పునః స్వాపహేతుర్ అనుపాశ్రితోన్యయ రామబాహురూపధానమేషతే. సీతాదేవికి వివాహమైన తర్వాత నుండి గృహే వనే, ఎక్కడికి వెళ్ళినా అయోధ్యలో ఉన్నప్పుడు, అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా, వనవాసం చేస్తూ ఆ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆవిడికి ఉపధానం ఏమిటి అంటే రామబాహు ఉపధానం. ఎప్పుడూ కూడా రామచంద్రుని యొక్క శ్రీహస్తాన్ని బాహువునే తనకి ఉపధానంగా చేసుకొని సీతాదేవి శయనిస్తూ ఉండేది అని చెప్పినట్టుగా ఇక్కడ రంగనాథుని యొక్క ఊరువులు కమలా భూమి నీలోపధానం. తిరుమగళం, మన్మగళం, ఆయిమగళం అని ఆళ్వార్లు చెప్పినట్టుగా కమలా శ్రీదేవికి, భూమి భూదేవికి, నీలాదేవి అనేటటువంటి ముగ్గురు పత్నులకి కూడా రంగనాథుని యొక్క ఈ ఊరువులు ఉపధానంగా ఉన్నాయి, తలగడగా ఉన్నాయి అని చెప్తున్నారు. వారు పాద సంవాహనం చేసి ఏమాత్రం విశ్రాంతి తీసుకోవాలన్నా వెంటనే పరమాత్మ యొక్క వడిలో శయనిస్తావా శిరస్సులలోంచి శయనిస్తూ ఉంటారండి. అలా ఉపధానంగా ఉన్నాయి. సీతాదేవి కిష్కింధ సుందరకాండలో హనుమతోటి ఒక వృత్తాంతాన్ని తెలియచేస్తుంది. కేవలం రాముడికి సీతాదేవికి మాత్రం, రామచంద్రుడికి సీతాదేవికి మాత్రమే తెలిసినటువంటి ఒక వృత్తాంతము, కాకాసుర వృత్తాంతాన్ని సుందరకాండలో సీతాదేవి హనుమకి తెలియచేస్తుంది. ఆ సందర్భంలో సీతాదేవి చెప్తుంది, ఓ హనుమ, రామచంద్రుడు నేను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రకూటంలో ఉన్నటువంటి ఆ అందాలన్నిటినీ కూడా చూస్తూ వాటిని అనుభవిస్తూ కొంచెం అలసట కలిగితే కొంచెం విశ్రమిద్దామనుకున్నాము. ఆ సందర్భంలో ఒకసారి నేనే ఆయన ఒడిలో శయనించి విశ్రమించాను, సేద తీరాను. కొద్దిసేపు ఆయన నా ఒడిలో తల ఉంచుకొని, శిరస్సును ఉంచుకొని ఆయన విశ్రమించాడు. అలా పరస్పరం ఇద్దరం కూడా ఒకరి యొక్క ఊరువుల్ని ఉపాదానంగా చేసుకొని మేము సేద తీరాము. ఆ సందర్భంలో దేవేంద్రుని యొక్క కుమారుడు కాకి రూపంలో అక్కడికి వచ్చి చేయకూడనటువంటి తప్పు చేశాడు అనే వృత్తాంతాన్ని చెప్తుంది. ఆ సందర్భంలో సీతారాములు ఇద్దరూ కూడా ఎలా విశ్రమించారు, ఎలా తమ శ్రమనంతటినీ కూడా తీర్చుకున్నారు అంటే ఒకరి ఒడిలో ఒకరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వారి శ్రమనంతటినీ కూడా పోగొట్టుకుందాం అనుకున్నారు. అలా కమలా భూమి నీలోపధానం. శ్రీదేవికి, భూమాదేవికి, నీలాదేవికి ముగ్గురికి కూడా ఉపధానంగా ఉండేటటువంటి ఆ రంగనాథుని యొక్క రంగయూన యూరు యుగ్మం నిర్విశతి. రంగనాథుని యొక్క ఊరు యుగ్మాలను సేవిస్తున్నాను. రంగనాథుడు అనేటటువంటి యువకుని యొక్క ఆ ఊరువులను సేవిస్తున్నాను. న్యంచత్ కాంచీ కిరణ రుచిరం. ఈ ఊరువులను సేవించాలండి, ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే న్యంచత్ కాంచీ రుచిరం. జంగములను చెప్పేటప్పుడు ఆ పాదార విందములకి ఉండేటటువంటి కడియములలో ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతి అంతా కూడా ఆ జంగముల మీద పడుతూ చిత్ర విచిత్ర చారు వృత్తానుపూర్వమని చారు అందమైనటువంటి ఒక వర్ణాన్ని కలిగినటువంటివి జంగములు అని చెప్పారు. ఇక్కడ కూడా ఒక కాంతి ఈ ఊరువుల మీద ప్రవహిస్తోందండి. ఆ కాంతి దేనిది అంటే న్యంచత్ కాంచీ
కిరణ రుచిరం యంచత్ జారుతున్నటువంటి కాంచి రంగనాథుడు ధరించినటువంటి బంగారు మొలతాడులో ఉండేటటువంటి ఆ రత్నముల యొక్క కిరణములన్నీ కూడా కిరణముల చేత రుచిరం వెలిగిపోయేటటువంటి ఒక విరాజిల్లేటటువంటి ఆ ఊరువులను సేవిస్తున్నాను. అరంగత్తమ్మాన్ తిరువయత్తు ఉదరబంధం ఎన్ ఉళ్ళత్తుள் నిన్రులాగిన్రదే. రంగనాథుడికి నడుముకి అలంకరింపబడినటువంటి ఆ ఉదరబంధము వడ్డాణము నా మనసులో నిలిచి నాట్యం చేస్తోంది. కాంచి అంటే నడుముకి ధరించేటటువంటి ఆ బంగారు ఆభరణం, ఆ ఆభరణంలో ఉండే మేఖలము, ఆ మేఖలములో ఉండేటటువంటి ఆ రత్నముల యొక్క కాంతంతా కూడా ఎక్కడ ప్రవహిస్తోంది అంటే కిందకి ఆ ఊరువుల మీద ప్రవహిస్తూ ఉందండి. ఆ ఊరువుల మీద ప్రవహించేటటువంటి రత్నకాంతులతోటి విరాజిల్లేటటువంటి ఆ ఊరువులను సేవిస్తున్నాను. ఆ కాంచి మేఖలంలో ఉన్నటువంటి రత్నములతోటి విరాజిల్లేటటువంటి ఈ ఊరువులను సేవిస్తున్నాను. తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడు ధరించినటువంటి ఆ ఉదరబంధం ఏదైతే ఉందో అది నా మనసులో నిలిచి నిన్ను ఉలాకిండ్రదే నాట్యం చేస్తోంది, నా మనసుని పరవశింప చేసేస్తోంది అని చెప్పారు. ఇక్కడ వేదాంత దేశికులేమో ఆ మేఖలంలో ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతి ప్రవహించినటువంటి కాంతుల చేత తేజోమయమైనటువంటి రంగనాథుని యొక్క ఊరువులు అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు. ఆ రత్నముల యొక్క కాంతంతా కూడా ఊరువుల మీద పడి యంచత్ కాంచి కిరణ రుచిరం, ఆ రత్నముల కాంతులతోటి విరాజిల్లేటటువంటి ఆ ఊరువులను సేవిస్తున్నాము. రుచిరం కాంతులతో అందంగా భాసిల్లేటటువంటి ఆ రంగయూను ఊరు యుగ్మం, అలాంటి రంగనాథుని యొక్క ఊరు యుగ్మాన్ని సేవిస్తున్నారు. ఆ సేవిస్తుంటే ఎలా కనిపిస్తున్నాయి ఆ ఊరువులు అంటే ఎలాంటి వాడు రంగనాథుడు, మామూలు వాడు కాదండి. రంగయూన యువా కుమారహ అని పరమపదనాథుడు ఎలా వేయించేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా యువా కుమారహ, ఆ యవ్వన దశలు దాటి కౌమార్యంలోకి ప్రవేశించేటటువంటి 26 సంవత్సరముల యొక్క వయసుతోటి ఉండేటటువంటి ఆ యువకుడిలాగే రంగనాథుడు, యువరాజులాగే రంగనాథుడు పరమాత్మ ఎప్పుడూ కూడా పరమపదంలో వేయించేసి ఉంటాడు. ఆ పరమపదనాథుడే ఇక్కడికి రంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. కాబట్టి రంగనాథుడిని సేవిస్తూ ఉంటే యవ్వన దశలో ఉన్నటువంటి యవ్వనాన్ని మితిమీరినటువంటి యవ్వనంలో ఉన్నటువంటి రంగనాథుడిని సేవిస్తున్నామండి. అలా యవ్వనంతో విరాజిల్లేటటువంటి ఆ రంగనాథుని యొక్క ఊరువులను సేవిస్తుంటే లావణ్యౌఘ ద్వయమివ, లావణ్యమే ఒక ప్రవాహంగా ప్రవహిస్తూ అది 2 పాయలుగా చీరిపోయి 2 ఊరు యుగ్మములుగా ప్రవహిస్తోందా అన్నట్టుగా ఉంది అని దేశకుల వారు ఆ లావణ్యౌఘద్వయం లావణ్య ప్రవాహంగా మేము ఇక్కడ సేవిస్తున్నాము రంగనాథుని యొక్క ఊరువులు. యాతే దాన్నే కూరత్తాళ్వాన్ అందంగా చెప్తారు. యాతే గాత్రే వరద జనిత కాంతిమయ్యాపగాభూత్ తస్యా స్రోతో యుగళమివ యద్యాతి పాదప్రవాదం. వరదరాజా, నీ తిరుమేని నుండి కాంతి రూపంలో ఉండేటటువంటి ఏ నదైతే పుట్టిందో ఆ నది 2 భాగాలై, ఆ 2 భాగాలు కూడా 2 ప్రవాహాలై నీ తిరుమేనిలో 2 పాదార విందములను చేరాలి. ఆ నదులు చివరికి ఎక్కడికి చేరుతాయి? సముద్రాన్ని చేరుతాయి. అలా ఈ కాంతి రూపంలో ప్రవహించేటటువంటి ఈ నదులు నీ తిరుముఖ మండలం నుండి తిరుమేని నుండి కాంతి రూపంలా ప్రవహించేటటువంటి ఈ నదులు 2 కూడా నీ పాద పద్మములను చేరాలి అని ప్రవహిస్తూ 2 భాగాలై అవి నీ పాద పద్మాలను చేరుతున్నాయ్యా అని అందంగా కూరత్తాళ్ళు అని చెప్తారు. దానిని ఇంకా వివరిస్తూ సౌందర్యాఖ్య సరిదురసి విస్తీర్య మధ్యావరుద్ధ స్థానాల్పత్వా ద్విషమగతిజా వర్తగర్థాభనాభిః
ప్రాప్య ప్రాప్త ప్రతిమ జఘనం విస్తృతా హస్తినాథ స్రోతో భేదం భజతి భవతః పాదదేశాపదేశాత్. సౌందర్యాఖ్య సరిదురసి, సౌందర్యం అనేటటువంటి ఒక సరిత్ ప్రవాహం ఓ హస్తినాథ వక్షస్థలంలో అది ఎక్కడి నుండి ఆవిర్భవిస్తోంది అంటే నదులన్నీ కూడా ఎక్కడి నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయంటే కొండచర్యల నుండి నదులన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయండి. అక్కడ నుండి సన్నగా ప్రవహిస్తూ 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 విశాలంగా కొండచర్యలు దిగిన తర్వాత విశాలమైనటువంటి భూమి వాటికి కనిపిస్తే ఆ భూమి అంతా కూడా ఒక వైశాల్యాన్ని కలిగి ఆ భూమిని అంతటినీ కూడా విస్తరిస్తూ నదులన్నీ కూడా ప్రవహిస్తాయి. మళ్ళీ భూమి ఎక్కడైనా కుంచుకుపోయి రెండు కొండల మధ్యలోకి వచ్చినట్టుగా వస్తే మళ్ళీ నది చిన్నగా అయిపోతుంది. ఆ చిన్నటి ఇరుకైనటువంటి ప్రదేశాన్ని దాటితే మళ్ళీ విస్తీర్ణంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అలా లౌకికంగా నదీ ప్రవాహాలను చూస్తూ ఉంటాము. కానీ వరదరాజా హస్తిగిరినాథ, నీ విషయంలో కూడా మేము ఇలాంటి నదీ ప్రవాహాన్నే చూస్తున్నాము. సౌందర్యం అనేటటువంటి ఓఘము, తేజోఘం, లావణ్యం అనేటటువంటి ఒక ఓఘము, సౌందర్యము లావణ్యము అనేటటువంటి ఒక ప్రవాహము ఎక్కడి నుండి ప్రారంభమైందంటే అదిగో నీ తిరుముడి కిరీటము అభిషేకము నుండి ఆ సౌందర్యము లావణ్యము అనేటటువంటి నదీ ప్రవాహం మొదలై తిరుముఖ మండలానికి చేరి అక్కడ తిరునేత్రములుగా విరాజిల్లి అందమైనటువంటి నాసికగా రూపొంది ఎర్రని అధరములుగా అది మారి ఆ కిందకు సన్నని కంఠముగా అది మారి వక్షస్థలం అనేటటువంటి ఒక పెద్ద స్థలంలో విస్తరించి ప్రవహిస్తూ వచ్చి మళ్ళీ మధ్య దేశంలోకి వచ్చేసరికి నడుము దగ్గరికి వచ్చేసరికి ఆ నడుము సన్నగా పరమాత్మ యొక్క నడుము సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ ప్రవాహం అంతా కూడా అడ్డగింపబడి వెళ్ళడానికి అవకాశం లేక అక్కడే తిరుగుతూ ఈ ప్రవాహం అంతా కూడా అక్కడే తిరగడం వల్ల అక్కడ ఒక సుడి లాంటి ఒక నాభిగా అది పరివర్తన చెంది సౌందర్యం మళ్ళీ ఆ కిందకి, సౌందర్యం అని పేరు కలిగినటువంటి నది మళ్ళీ కిందకి ప్రవహిస్తూ ఆ నాభి నుండి కిందకి ప్రవహిస్తూ జంగములు అనేటటువంటి ఊరువులు అనేటటువంటి తొడల దాకా వచ్చి అక్కడ విస్తరించి చివరికి మళ్ళీ రెండు చీలికలుగా చీలిపోయి నీ రెండు పాదాల విందముల దగ్గరికి ప్రవహిస్తున్నాయి అని అందంగా వరదరాజ సౌందర్యాఖ్య సరితు ఉరసి విస్తీర్య మధ్యావరుద్ధ, గొప్పగా వక్షస్థలంలో విస్తీర్ణంగా ప్రవహించేటటువంటి ఆ నదీ ప్రవాహానికి మధ్య అవరుద్ధ నడుము ప్రదేశంలో నడుము భాగంలో సన్నగా ఒక అవరోధం ఏర్పడగా స్థాన అల్పత్వ అల్పమైనటువంటి స్థానం ఉండటం వల్ల ద్విషమగతిజా వర్తగర్థాభనాభి, అక్కడక్కడే చిన్న స్థలం ఉండడం వల్ల అక్కడక్కడే ఆ విస్తీరమైనటువంటి ప్రవాహం ఒకేసారి ఆ నీరంతా కూడా అక్కడికి చేరడం వల్ల వర్తగర్థాభనాభి సుడులు తిరిగేటటువంటి ఒక నాభిగా మారింది. ప్రాప్త ప్రతిమ జఘనం విస్తృత హస్తినాథ, మళ్ళీ కిందకి ప్రవహిస్తూ ఉంటే ఈ ఊరువుల దగ్గరికి వచ్చేసరికి, ఈ జంగముల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ విస్తృతంగా రెండు పాయలుగా చీలికగా చేరి స్రోతో భేదం భజతి భవతః పాదదేశాపదేశాత్, రెండు పాదములుగా మారి ఆ పాదార బిందముల దగ్గర వరకు ప్రవహిస్తోంది. ఇలాంటి ఒక సౌందర్యాఖ్య సరిత్, సౌందర్యంతో నిండినటువంటి ఆ ప్రవాహాన్ని సేవిస్తున్నాము అని ఆళ్వాన్ యొక్క శ్రీ సూక్తి. అలా ఇక్కడ కూడా వేదాంత దేశికుల వారు లావణ్యౌఘ ద్వయమివ, లావణ్యం అనేటటువంటి ఒక ప్రవాహంగా ఆ ఊరువులను రెండింటినీ కూడా సేవిస్తున్నాము అని అందంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. కామరామస్థిర కదళిక స్తంభ సంభావనీయం క్షౌమాశ్లిష్టం కిమపి కమలా భూమి నీలోపధానం
న్యంచత్కాంచీ కిరణరుచిరం నిర్విశతి ఊరుయుగ్మం లావణ్యౌఘద్వయమివ మతిర్మామికా రంగయూనః మతిర్మామికా రంగయూనః ఊరుయుగ్మం లావణ్యౌఘద్వయమివి నిర్విశతి. నా మనసు రంగనాథుడనేటటువంటి యువకుని యొక్క ఊరుయుగ్మం ఊరువులనేటటువంటి ఊరుయుగ్మాన్ని ఊరువులను లావణ్యౌఘద్వయమివ రెండు లావణ్య ప్రవాహాలుగా భావించి వాటిని సేవిస్తున్నాయి. నా మనసు సేవిస్తోంది, ఆస్వాదిస్తోంది, అనుభవిస్తోంది అని చెప్తున్నారు. అసలు ఈ ఊరువులు ఎలా ఉంటాయి అంటే శ్రీరత్నాకారణం ఉపాతృతీయ వర్ణం దైత్యేంద్రవీరశయనం దయితోపధానం దేవేశ యౌవన గజేంద్రకరాభిరామ రామం ఊరు కరోతి భవదూరుయుగం మనోమే. స్వామి పరమాత్మ, నీ ఊరువులు శ్రీరత్నాకారణం, స్త్రీలందరిలో కూడా గొప్ప సౌందర్యవతి అని చెప్పబడేటటువంటి అప్సరసలలో అందరిలో కూడా గొప్ప సౌందర్యవతి అని చెప్పబడేటటువంటి కీర్తింపబడేటటువంటి శ్రీరత్నమైనటువంటి ఊర్వశికి కారణం. ఊర్వశి ఎక్కడ నుండి ఆవిర్భవించింది అంటే పరమాత్మ యొక్క ఊరువుల నుండి ఆవిర్భవించింది కాబట్టి ఆవిడికి ఊర్వశి అని పేరు. ఊర్వశి అనేటటువంటి శ్రీరత్నాన్ని సృష్టించినటువంటివి. ఉపాతత్ తృతీయ వర్ణం, పరమాత్మ చతుర్వర్ణములను కూడా సృజింపచేస్తూ ఉంటారు. అలా తృతీయ వర్ణమైనటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క ఊరువుల నుండి వచ్చారు అని పురాణములు శాస్త్రములు చెప్తున్నాయి. అలా ఉపాతత్ తృతీయ వర్ణం, వైశ్యులు అని చెప్పబడేటటువంటి ఆ వర్ణానికి చెందినటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క ఊరువుల నుండి ఆవిర్భవించారు అని చెప్తున్నాయి కదా శాస్త్రములు పురాణములు. అలా తృతీయ వర్ణం ఆ వారందరినీ కూడా కారణమైనటువంటి దైత్యేంద్ర వీరశయనం అసురులను వీరులను జయించినటువంటివి ఆ ఊరువులు. దయితోపధానం, దయితులకు ఉపధానము. దయితులు అంటే దేవేరులకు. ఆయనని ఆశ్రయించినటువంటి నీలోపధానం, దయితోపధానం, దేవేరులకి ఉపధానంగా ఉండేటటువంటివి. దేవేశ యవ్వన గజేంద్ర కరాభిరామం, యవ్వనం అనేటటువంటి గొప్ప ఏనుగు తొండం, యవ్వనంలో ఉన్నటువంటి ఏనుగు యొక్క తొండం వలె అందమైనటువంటివి. గజేంద్ర కరాభిరామం, గజేంద్రుని యొక్క ఏనుగు యొక్క తొండం వలె అందమైనటువంటివి. అలాంటి నీ ఊరువులను ఊరు కరోతి భవత్ ఊరుయుగం మనోమే, నా మనస్సులో ఉన్నటువంటి మనసుని తాము వశం చేసేసుకుంటున్నాయి అని వేదాంత దేశకుల వారే ఇంకొక చోట మనకు అనుగ్రహించారు. శ్రీరత్నాకారం ఉపాతత్ తృతీయ వర్ణం దైత్యేంద్ర వీరశయనం దయితోపధానం దేవేశ యవ్వన గజేంద్ర కరాభిరామం ఊరు కరోతి భవత్ ఊరుయుగం మనోమే. ఇలాంటి అందమైనటువంటి ఊరువులు నా మనసుని తమ వశం చేసేసుకున్నాయి అని చెప్తూ గొప్పవైనటువంటి ఆ రంగనాథుని యొక్క ఇక్కడ కూడా యవ్వనాన్ని అక్కడ కూడా ప్రయోగించారు. ఇక్కడ కూడా రంగయూనః ఊరుయుగ్మం లావణ్యౌఘ ద్వయమివ మతిర్మామికా నిర్విశతి. నా మనసు రంగనాథుడు అనేటటువంటి యువకుని యొక్క ఊరు యుగ్మాన్ని లావణ్యౌఘములుగా ద్వయమివ రెండు లావణ్య ప్రవాహములుగా నా మనసు అనుభవిస్తోంది అని చెప్పారు. లావణ్యౌఘము పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహము ఎలా ఉంటుంది అంటే కాంతులు, లావణ్యమే ఒక ప్రవాహంగా ఉంటుంది, జ్యోతిస్వరూపమే ఒక ప్రవాహంగా ఉంటుంది. ఆ
కాంతులు, ఆ సౌందర్యము ఆయన ధరించినటువంటి ఆభరణముల వల్ల వచ్చాయా, లేకపోతే ఆయన యొక్క తిరుమేని కాంతి ఆభరణం మీద ప్రవహించి అంత అద్భుతంగా ఒక తేజోమయమైనటువంటి ప్రవాహంగా, సౌందర్య ప్రవాహంగా పరమాత్మ దర్శనమిస్తున్నాడా అంటే అది ఎవ్వరూ చెప్పలేనటువంటి ఒక విషయం. ముడిచ్చోదియాయి ఉనదు ముఖచ్చోది మలరందదువో. ఆళ్వార్లు తిరుమాలిరం సోలై అనేటటువంటి దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి సుందరబాహుస్వామిని సేవించిన తర్వాత పెద్ద ప్రశ్న వచ్చేసిందయ్యా, పెద్ద సందేహం కలుగుతోంది. దానికి సమాధానం నేను ఎంత వెతికినా కూడా నా మనసులో ఆ సమాధానం నాకు తెలియడం లేదు, నువ్వే చెప్పాలి. ముడిచ్చోదియాయ్ ఉనదు ముఖచ్చోది మలరందదువో. తిరుముఖ మండలంలో ఆ గొప్ప కాంతిని చూస్తున్నాము. తిరుముఖ మండలానికి అలంకరింపబడినటువంటి తిరు అభిషేకం యొక్క కాంతిని చూస్తున్నాము. సందేహం ఇక్కడే కలుగుతోంది. ఆ తిరుముఖ మండలం కాంతి ఆ అభిషేకంగా మారి గొప్పగా ప్రవహిస్తూ పైకి ఊర్ధ్వంగా ప్రవహిస్తూ తిరు అభిషేకంగా తిరుముడిగా మారింది, కిరీటంగా మారిందా? ఆ కిరీటం యొక్క కాంతిని తిరుముఖ మండలం మీద పడి అది గొప్పగా ప్రకాశిస్తోందా? తెలియడం లేదు. మయర్వరం అదినలం అరుళినన్. ఎటువంటి సందేహానికి అవకాశం లేనటువంటి నువ్వు ఆ జ్ఞానాన్ని ప్రసాదించినా కూడా నీ విషయంలో ఇది మాత్రం నాకు తెలియడం లేదయ్యా. నువ్వు ముఖత్సోది, నీ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ కాంతి ముడిత్సోదియా ఈ మలరందదువో కిరీటం రూపంలో వ్యాపిస్తోందా? కాంతి అనేటటువంటిది పైకే తేజస్సు ఎప్పుడూ కూడా పైకి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ సుందరబాహుస్వామి యొక్క తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ కాంతి ఒక గొప్ప కిరీటంగా మారి పైకి పైన విరాజిల్లుతోందా, ఆయన శిరస్సుని అలంకరించి విరాజిల్లుతోందా తెలియడం లేదు. అడిచ్చోదిని నిన్ర తామరయాయ్ అలరందదువో. అడిచ్చోదిని నిన్ర తామరయాయ్ అలరందదువో. కింద పాదపీఠాన్ని సేవిస్తున్నారు మనమ్మాళ్ళవార్లు. పాదపీఠము కూడా గొప్పగా విరాజిల్లుతోంది, గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతోంది. స్వామి ఏమిటిది? పాదార విందములను చూస్తే ఎర్రగా పాదార విందముల తామర పుష్పాలతోటి పోటీ పడుతూ వాటిని జయించేటటువంటి గొప్ప నైగిణ్యము, గొప్ప తేజస్సు కలిగిన ఎర్రటి తేజస్సు కలిగినటువంటి ఆ పాద పద్మాలను చూస్తుంటే అడిచ్చోది ఆ పాదార విందముల నుండి వచ్చేటటువంటి ఆ ఎర్రటి తేజస్సే కింద పద్మపీఠంగా మారిపోయింది. పాదార విందములు దేని మీద ఉన్నాయంటే పద్మం వికసిస్తే ఆ పద్మం మీద పెరుమాళ్ళు తమ పాదార విందాలను ఉంచి సేద తీర్చుకుంటున్నారు. పాదార విందములు ఆ పద్మం అనేటటువంటి ఒక పీఠం మీద ఉన్నాయి. కానీ చూస్తుంటే ఆ పాదార విందముల నుండి వచ్చేటటువంటి ఆ ఎర్రని తేజస్సే ఆ పద్మపీఠంగా మారిపోయింది. ఆడిచ్చోది నీ నిండ్ర తామరయాయ్ అలరందదువో. నీ పాదార విందముల నుండి వచ్చేటటువంటి ఆ కాంతే ఒక పద్మపీఠంగా మారి నిన్ను మోస్తోందా అన్నట్టుగా ఉంది. ఆ వడిచ్చోది ఆడయ్యొడుం పల్గలనాయ్ నిన్ పెరుం పొన్ కడిచ్చోది కలందదో తిరుమాలై కట్టురయ్యే. అద్భుతంగా కట్టురయ్యే పలుకుమా పరమాత్మ. నువ్వు ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినా కూడా దోషములు ఏమీ లేనటువంటి సందేహానికి, అనుమానానికి, భ్రమకి, విప్రలంబముకి అవకాశం లేనటువంటి జ్ఞానాన్ని నువ్వు ప్రసాదించినా కూడా నీ విషయంలో నాకు సందేహం ఏర్పడుతోంది. ఎలాంటి సందేహం? పైన ఉండేటటువంటి స్పృహణీయమైనటువంటి నీ కటి నడుముల భాగంలో ఉండేటటువంటి ఆ తేజస్సు ఎలాంటిది? ఆ కటి ప్రదేశము పొన్ కడిచ్చోది. ఈ నడుము అద్భుత స్పృహణీయమైనటువంటి మనసుని దోచేసేటటువంటి ఆ నడుము దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ శోభ కాంతి ఏదైతే ఉందో సోది ఆడయ్యోడం అసలు పీతాంబరమే సహజంగా అద్భుతమైనటువంటి తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉంటుంది. పచ్చటి పీతాంబరం ఆ బంగారు వర్ణంలో సహజంగా సహజమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ పీతాంబరము పలు ఆభరణములన్నీ కూడా
ఆ బంగారు వర్ణంలోనే ఉంటాయి. కానీ పరమాత్మ యొక్క కటిత్సోది, పరమాత్మ యొక్క నడుము భాగము నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు అంతా కూడా ఈ పీతాంబరం మీద పడి, ఆ పరమాత్మ యొక్క నడుము భాగం నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు అంతా కూడా ఆభరణముల మీద పడి, ఆ ఆభరణములకి ఆ శోభ ఈ నడుము యొక్క శోభ కాంతితోటి వస్తుందా, లేకపోతే ఆ నడుముకి ఆ శోభ ఈ పీతాంబరం వల్ల, ఈ ఆభరణం వల్ల కలుగుతోందా తెలియడం లేదు. అంతా తికమకగా ఉంది, అంతా అయోమయంగా ఉంది. పల్కలనాయ్ కలందదువో, అదిగో ఆ తేజస్సే ఆ ఆభరణం మీద వ్యాపించి అంత గొప్పగా విరాజిల్లేటట్టుగా ఉందా. కట్టురయ్యే తిరుమాలే కట్టురయ్యే ఓ శ్రీయప్పతి, కట్టురయ్యే పలుకుమా. అదేమిటండి, ఆయన నల్లగా ఉంటాడు కదా, ఆయనది మేఘవర్ణము కదా, మేఘ నిభము కదా. అలాంటప్పుడు ఈ ఆభరణములన్నీ కూడా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి కదా. ఈ పట్టు పీతాంబరము కూడా బంగారు వర్ణంలో పచ్చటి వర్ణంలో ఉంటుంది కదా. ఈయన కాంతి వాటి మీద వ్యాపించి ఆ వాటికి ఒక స్పృహణీయమైనటువంటి శోభ కలుగుతోంది, అవి గొప్పగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి అంటున్నారు. ఇది ఎలా సాధ్యము? ఈయన మేఘనిపుడు కదా, మేఘవర్ణంలో నల్లటి వర్ణం కలిగినటువంటి వాడు కదా అంటే, అయ్యో మీకు తెలియదా? తిరుమాలే కట్టురయ్యే తిరుమాలే, శ్రీయప్పతిని వక్షస్థలంలో లక్ష్మీదేవిని ఉంచుకున్నటువంటి వాడు ఆయన శోభ ఎప్పుడో తగ్గిపోయింది. ఆ లోపల ఉన్నటువంటి పెరియ పిరాట్యారి యొక్క బంగారు వర్ణమే ఆయన తిరుమేని అంతా కూడా ప్రకాశిస్తోంది. ఆ తల్లి యొక్క వర్ణంతో మిళితమైనటువంటి పరమాత్మ యొక్క వర్ణము గొప్పగా స్పృహణీయమైనటువంటి బంగారు వర్ణంలో ప్రకాశిస్తోంది. కాబట్టి ఆ ప్రకాశమే మిగిలినటువంటి ఆభరణముల కింద పర్యవసించి గొప్ప శోభను సంతరించుకుంటున్నాయి ఆభరణములు. కట్టురయ్యే కాబట్టి తెలియడం లేదు. స్వామి నువ్వే చెప్పాలి. పరమాత్మకి ఆ సుందరబాహు స్వామికి తిరుమంజనం చేసేటప్పుడు ఆభరణములు ఏ పెరుమాళ్ళకి దివ్యదేశానికి మీరు వెళ్ళి ఏ పెరుమాళ్ళను సేవించినా అప్పుడు సుందరబాహు స్వామి అంటే అజగర్ కాబట్టి అందమంతా కూడా కూడగట్టి ఒక చోట రాశిగా పోస్తే అది తిరుమాలిరం సోలైలో వేయించేసి ఉన్నటువంటి స్వామి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ఉత్సవమూర్తులకి తిరుమంజనం చేసేటప్పుడు చూడాలి. కేవలం ఒకే ఒక వస్త్రంతో పరమాత్మ వేయించేసి ఉంటాడు. వేయించేసి ఆభరణములు ఏవి కూడా లేకుండా మనకి పెరుమాళ్ళు సేవ సాయిస్తూ ఉంటారు. కానీ అలా అనిపించదండి. ఉన్ముఖచ్చోదియానదు ముడిచ్చోదియా ఉన్ముఖచ్చోది ముడిచ్చోదియాయ్ మలరందదువో. కిరీటాన్ని తీసేసి తిరుమంజనానికి పెరుమాళ్ళ సేవ సాయిస్తున్నా కూడా గొప్పగా కిరీటం ఏదో బంగారు కిరీటాన్ని ధరింపచేసినట్టుగా మాకు సేవ సాయిస్తున్నావు స్వామి. నీ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ కాంతంతా కూడా పైకి ప్రవహిస్తూ గొప్పటి కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని ధరించినట్టుగా మాకు సేవ సాయిస్తున్నావు. మున్ముఖచ్చోది మూడిచ్చోది ఆయి మలరందదో. తిరువడిని సేవిస్తూ ఉంటే ఆ తిరువడి తామరల నుండి వచ్చేటటువంటి ఆ కాంతే పద్మపీఠంగా మారిపోయిందా అన్నట్టుగా సేవ సాయిస్తున్నాడు. అప్పటి వరకు తిరుమంజనానికి ముందు వరకు కూడా పరమాత్మ యొక్క పాదార విందములు అంత స్పష్టంగా మనకు సేవ సాయింపబడవు. ఆ పైన బంగారు కవచములు వాటినన్నింటినీ ధరింపచేస్తారు. ఏదో తిరుమంజనానికి సమయంలో మాత్రమే పాదార విందములు చక్కగా దర్శించుకోవడానికి వీలవుతుంది. అప్పుడు చూస్తుంటే ఆ పాదార విందముల యొక్క కాంతే పద్మపీఠంగా మారిపోయి, ఇప్పటి వరకు నేను పద్మపీఠం వేరు, పరమాత్మ యొక్క పాదార విందములు వేరు అనుకుంటున్నాను. కానీ ఆ పాదార విందముల యొక్క ఆ ఎర్రని తేజస్సే పద్మపీఠంగా మారిపోయినట్టుంది అంటున్నారు. ఇంకొకటి, అసలు ఆయన పీతాంబరాన్ని ధరించకపోయినా, ఆభరణములు ఏమీ కూడా తిరుమంజనం సమయంలో ధరించకపోయినా ఉన్ని కడిచ్చోది పడిచ్చోది ఆడయ్యోడుం పల్కలనాయ్ కలందదువో. ఆయన పీతాంబరాన్ని ధరించలేదు, ఆభరణాలను ధరించలేదు. కానీ ఆయన కటిచ్చోది, ఆ నడువు దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ శోభ ఏమిటి? ఈయన తిరుమంజనం సేవ సాయించేటప్పుడు కూడా ఆభరణాలన్నిటినీ ధరించాడు, పట్టు పీతాంబరాన్ని ధరించాడా అన్నట్టుగా ఉంటుందట సుందరబాహు స్వామి యొక్క అనుభవం. కాబట్టి తిరుమాలే
కట్టురయ్యే. స్వామి తెలియడం లేదయ్యా, ఎలా ఏదవుతోందో ఈ ఆభరణాలన్నీ కూడా అంత గొప్ప కాంతి ఎలా సంతరించుకుంటున్నాయో, కిరీటం ఎలా అంత గొప్ప తేజస్సు ఎలా సంతరించుకుంటుందో అంతా కూడా మనసులో సందేహంగా ఉంది, అవగతం అవ్వడం లేదు. తిరుమాలే దయుంచి ఓ శ్రీయపతి కట్టురయ్యే పలుకుమా, నా సందేహాన్ని నివర్తి చేయాలి అని ఆళ్వార్లు అక్కడ చంద్రబాహుస్వామిని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ వేదాంత దేశకుల వారు కూడా రంగయూన ఊరుయుగ్మం లావణ్యౌఘద్వయమివ, సౌందర్య ప్రవాహం కాంతి అంతా కూడా అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి రెండు నదులుగా ప్రవహిస్తున్నటువంటి ఆ కాంతి ప్రవాహాన్ని, లావణ్య ప్రవాహాన్ని నేను ఇక్కడ అనుభవిస్తున్నాను. ఏమిటి ఆ లావణ్య ప్రవాహం? రంగయూను ఊరు యుగ్మం, రంగనాథుడి యువకుడైనటువంటి రంగనాథుడి యొక్క ఊరు యుగ్మం అనేటటువంటి ఆ రెండు ఊరువులు కూడా లావణ్యౌఘ ద్వయమివ, లావణ్య ప్రవాహం, సౌందర్య ప్రవాహంగా మాకు సేవిస్తున్నాయి. ఆళ్వార్లు సుందరబాహుస్వామి విషయంలో పలికినట్టుగా ఇక్కడ వేదాంత దేశకుల వారు కూడా చెప్తున్నారు. సుందరబాహుస్వామి విషయంలో కూరత్తాళ్వాన్ కూడా ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. పిష్ట దుష్ట మధు కైటభ కీటౌ హస్తి హస్త యుగళాభ సువృత్తౌ రజతః క్రమకృసౌ చ సత్ ఊరు సుందరస్య వనభూధర భర్తుః, వనాద్రినాథుడైనటువంటి వనగిరికి ప్రభు అయినటువంటి సుందరబాహు స్వామి యొక్క సత్ ఊరుహు, చక్కటి ఆ ఊరువులు ఏవైతే ఉన్నాయో రజత గొప్పగా ప్రకాశిస్తున్నాయండి. దేనితోటి ప్రకాశిస్తున్నాయంటే పిష్ట దుష్ట మధు కైటభ కీటవు, పిండి చేయబడినటువంటి దుష్టులకు మధుకైతబులు అనేటటువంటి కీటకములు, ఆ దుష్ట స్వభావం కలిగినటువంటి వారిని ఇద్దరిని కూడా మధించినటువంటివి ఈ ఊరువులే అని పరమాత్మ ఆ వైభవాన్ని, ఆ తేజస్సుతోటి, విజయోత్సవంతో కలిగినటువంటి ఆ తేజస్సుతోటి రాజత వెలిగిపోతున్నాయి సుందరబాహుస్వామి యొక్క ఊరువులు. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మని సృష్టించి చతుర్ముఖ బ్రహ్మకి వేదములన్నిటినీ కూడా ప్రసాదించిన తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మ ఏదో ఏమరపాటుతో ఉండేటటువంటి సందర్భంలో ఆ ఏమరపాటు నుండి మధుకైటబులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి వేదాలన్నిటినీ కూడా అపహరించి నీటిలోకి ప్రవేశించడం, సముద్రంలోకి ప్రవేశించడం. చతుర్ముఖ బ్రహ్మ అయ్యో వేదాలను కోల్పోయాను, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అవగతం అవ్వడం లేదు, నా చక్షువులనే కోల్పోయినట్టుగా ఉంది, వేదాలను కోల్పోతే నా చక్షువులను కోల్పోయాను, నాకు చూపు కనిపించడం లేదు అని పరమాత్మని ప్రార్థిస్తే పరమాత్మ ఆ మధుకైటబులన్నీ నిరసించడం కోసం తాను కూడా నీటిలోకి పాతాళంలోకి వెళ్ళి ఆ మధుకైటబులిద్దరిని కూడా తన ఊరువులతోటి జయించాడు, ఊరువులతోటి సంహరించాడు, తన తొడలతోటి సంహరించాడు. అందుకనే పిష్ట దుష్ట మధుకైటభ కీటవు, ఎలా కీటకములను సంహరించినట్టుగా ఇద్దరిని కూడా పిష్ట దుష్ట మధుకైటభ కీటవు, కైటబులు అనేటటువంటి కీటకములతో సమానమైనటువంటి ఆ దుష్ట రాక్షసులిద్దరినీ కూడా పిండి చేసినటువంటి ఊరువులు, విజయోత్సవంతో ఆ ఊరువులు గొప్పగా రాజత ప్రకాశిస్తున్నాయండి. ఇంకా ఎలా ఉన్నాయి? హస్తయుగళాభ, ఏనుగు తొండములతో పోలినటువంటివి. యుగళము జంట, రెండు ఏనుగు తొండాలను చూస్తున్నాడు. ఏనుగు తొండం ఎలా ఉంటుందంటే ముందు విశాలంగా ఉండి చివరికి సన్నగా ఉంటుంది. కాబట్టి రంగనాథుడి యొక్క ఊరువులు కూడా మొదట విశాలంగా ఉండి తర్వాత సన్నగా ఉంటాయి. కాబట్టి హస్తయుగళము ఏనుగు యొక్క రెండు తొండములుగా కనిపిస్తున్నాయి. క్రమకృసౌచ, అలాంటి ఆ ఊరువులు రంగభూధర భర్తు, వనగిరినాథుడైనటువంటి సుందరస్య క్రమకృసౌ, పైనుండి క్రిందకి క్రమంగా కృషించేటట్లుగా కనిపించేటటువంటివి. సువృతౌ, చక్కని వృత్తాకారం కలిగినటువంటివి.
ఆ ఊరువులు, అలాంటి ఆ ఊరువులను చక్కని ఊరువులను రాజత వెలుగుచున్నాయి. పీతాంబరం శోభ ఆ ఊరువుల మీద పడిందా, ఊరువుల శోభ ఆ పీతాంబరం మీద పడిందా, తిరుమాలై కట్టురై. ఓ సుందరవాహస్వామి, నువ్వే చెప్పాలయ్యా అని ఆళ్వార్లు ప్రార్థించినట్టుగా రాజత వెలుగుచున్నాయి అని అందంగా కూరతాళ్వాన్ కూడా సుందరవాహస్వామి విషయంలో అందంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. ఇక వరదరాజస్వామి యొక్క ఊరువులు చూడాలండి. రంభాస్తంభా కరివరకరా కారభా సారభాజో వేషాశ్లేషాపి మరకతస్తంభముఖ్యాస్తులాఖ్యా సామ్యం సమ్యక్ వరదన దదుః సర్వముర్వోస్త్వదూర్వోః నాహి ఐశ్వర్యం దదతి నథదా యవ్వనారంభజృంభాః. ఓ వరదరాజస్వామి, రంభాస్తంభాః కరివరకరాః అరటి బోదలతోనూ, కరివరకరాః ఏనుగు తొండంతోనూ, కారభాః కరభము అనేటటువంటి చేతి వైశాల్య ప్రదేశంతోనూ, మరకత స్తంభముఖ్యాః మరకతమయములైనటువంటి స్తంభములతోనూ, వేషాశ్లేషాపి స్థూలాఖ్యాః ఈ స్థూలములైనటువంటి విశేషములన్నిటినీ కూడా ఆకారంలోనూ నీవు ఊరువులతోటి ఉపమానం చెప్పబడుతూ ఉంటాయి. ఆకారంలో నీ ఊరువులు ఈ అరటి బోదలతోని, ఏనుగు తొండాలతోనూ, కరభములు చేతి విశాలమైనటువంటి ఈ కరభముల చేతి ప్రదేశములతోనూ, మణులతోటి నిర్మింపబడినటువంటి స్తంభాలతోనూ నీ ఊరువులను పోలుస్తూ ఉంటారు. అవి ఆకారంలో నీ ఊరువులతోటి సమానమైనటువంటి ఒక సామ్యము సమ్యగ్వరద సామ్యాన్ని కలిగినటువంటి ఆకారంలో మాత్రమే నీ ఊరువులతోటి ఒక సామ్యాన్ని కలిగి ఉన్నాయి. అవి కేవలం ఆకారంతోనే ఒక సామ్యం కలిగాయి, కానీ ఎప్పుడూ కూడా నీ ఊరువులతోటి అవి సాటి రావు సుమా. నదధు సర్వం ఊర్వోస్త్వదూర్వో నీ ఊరువులతోటి అవి సాటి, వరదరాజస్వామి యొక్క ఊరువులతోటి అవి సాటి రావు. ఎందుకు రావు అంటే అవి నహి ఐశ్వర్యం దదతి నథా యవ్వనారంభజృంభాః అవి మనకి ఏమన్నా కోరినటువంటి కోరికలను తీరుస్తాయా, మన మనసుకి ఆనందాన్ని కలగచేస్తాయా, మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయా? ఎప్పుడు యవ్వనారంభ జృంభంలోనే ఉంటాయా? పరమాత్మ వరదరాజస్వామి యొక్క ఊరువులు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా యవ్వనారంభంలో ఉన్నటువంటి ఒక యువకుని యొక్క అనిర్వచనీయమైనటువంటి అందాన్నితో కలిగి ఉంటాయి ఆ ఊరువులు. అలాంటివి కోరినటువంటి వారికి కోరినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి ఈ ఊరువులు. కానీ ఆ అరటి బోదలు, ఏనుగు తొండాలు, కరాభములు, ఆ చేతి విశాలమైనటువంటి చేతి ప్రదేశములు, మరకత స్తంభములు ఇలా ఉంటాయా? వాటికి ఒక చలనం ఉంటుందా? వాటికి ఒక సౌందర్య ఆస్వాదన, వాటి నుండి సౌందర్య ఆస్వాదన చేస్తామా? కేవలము వరదరాజస్వామి యొక్క ఆకారం, ఊరువుల యొక్క ఆకారంతో వాటికి పోలికే తప్ప వాటిని చూస్తే మనసు రంజిల్లుతుందా? వాటిని చూస్తే మనసు మైమరుస్తుందా? వాటిని చూస్తే లావణ్యౌఘ ద్వయమివ నిర్విశతి సౌందర్య ప్రవాహాన్ని చూసినట్టుగా స్తంభాలను, ఏనుగు తొండాలను, అరటి బోధలను చూస్తే ఆ భావన కలుగుతుందా? లేదు సుమా. యవ్వనంతో ప్రకాశించి యవ్వనారంభ దశలో ఎప్పుడూ కూడా నిర్వచనీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి ఆ వరదరాజస్వామి యొక్క ఊరువులను సేవిస్తే ఆనందం కలుగుతుంది, మనసుకి ఆహ్లాదం కలుగుతుంది, మనసు ఆయన పాదార విందములకు చేరిపోతుంది. కాబట్టి వరదరాజస్వామి యొక్క ఊరువులతోటి వాటిని పోల్చడం తగదు. కేవలం ఆకారంలో మాత్రమే వాటికి సామ్యం ఉంది అని వరదరాజస్వామి విషయంలో కూరతాళ్వాన్ ఒక చక్కటి స్తుతిని చేస్తారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత భట్టర్ వారు రంగనాథుడి విషయంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. తండ్రి గారైనటువంటి ఆచార్యులైనటువంటి కూరతాళ్వాన్ని అనుసరిస్తూ మదమివ మధు కైటభస్య రంభాకరభ కరీంద్ర కరాభిరూప్యదర్పం స్ఫుటమివ పరిభూయ
గర్వగుర్వోః కిం ఉపమమీమహి రంగకుంజర ఊర్వోః. రంగకుంజర ఊర్వోః ఎంత అందమైనటువంటి సంబోధన అంటే, రంగకుంజర, రంగనాథుడు అనేటటువంటి ఈ కుంజరము ఏనుగు యొక్క ఊర్వోః. ఆ ఊరువులు దేంతో పోలుస్తాము? మదమివ మధుకైటభస్య. రంగనాథుని యొక్క ఊరువులు ఎలా ఉంటాయి అంటే, మధుకైటభస్య మదమివ, మధుకైటబులను యొక్క మదించడం, మధుకైటబులను ఇద్దరిని కూడా మదించడం వల్ల కలిగినటువంటి, అణిచివేయటం వల్ల కలిగినటువంటి ఒక గొప్ప గర్వాన్ని కలిగినటువంటి వాట. ఆ గర్వంతో పోల్స్తూ అలాగే ఆ గర్వంలాగే రంభా అరటి బోధలు, కరభ ప్రదేశము అంటే చిటికన వేలు దగ్గర నుంచి మణికట్టు వరకు ఉండేటటువంటి విశాలమైనటువంటి ప్రదేశంతో పోలుస్తూ ఉంటారు. కరి ఇంద్రకరహ, మామూలు ఏనుగు కాదు, ఇంద్ర శ్రేష్టమైనటువంటి ఒక మధ్యేభము యొక్క కరహ తొండముతోటి ఈ మూడిటి యొక్క దర్పం గర్వమును పరిభూయ అవమానించి, గర్వగుర్వోహో అందువల్ల కలిగినటువంటి ఒక గర్వం చేత. లోకంలో కవులందరూ కూడా ఎవరైనా శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఊరువుల్ని పోల్చాలి అంటే ముందు అరటి బోధనలను తీసుకొచ్చి వాటితో పోలుస్తూ ఉంటారు. అవి కుదరకపోతే వాటికన్నా కూడా బాగుంటే కరభములు చేతి యొక్క ప్రదేశం చేత పోలుస్తూ ఉంటారు. వాటికన్నా ఇంకా గొప్పగా చెప్పాలంటే కరీంద్రకరహ, గొప్ప శ్రేష్టమైనటువంటి ఏనుగు యొక్క తొండంలా ఉన్నాయండి మీ ఊరువులు అని చెప్తూ ఉంటారు. కానీ రంగనాథుడి దగ్గరికి వచ్చేసరికి ఈ అరటి రంభా కరభ కరీంద్ర కరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ, దేనికి పనికిరావండి. ఈ రంభములు, రంభాస్తంభములు, కరభమము, కరీంద్రకరము ఇవన్నీ కూడా ఆయన ఊరువులతో పోలిస్తే వాటికి ఉన్నటువంటి సౌందర్యాతిశయంతో, వాటికి ఉన్నటువంటి వైభవంతో ఇవన్నీ కూడా వీటి యొక్క గొప్పతనం. మమ్మల్నే పోలుస్తారు, అందరి ఊరువులతోటి పోల్చడానికి మమ్మల్నే ఉపయోగిస్తారు, మమ్మల్నే ఉత్ప్రేక్షిస్తారు అని చెప్పేటటువంటి గర్వం ఏదైతే ఉందో ఆ గర్వం అంతా కూడా పరిభూయ, వాటిని అవమానించి, వాటికి ఉన్నటువంటి వైభవాన్ని అంతటినీ కూడా అవమానించి, గర్వగుర్వోహో గొప్ప గర్వంతో విరాజిల్లుతూ ఉంటాయట. రంగకుంజర ఊర్వోహో, రంగకుంజరుని యొక్క ఊర్వములు, ఆయన యొక్క రంగనాథుని యొక్క ఊర్వములు. కిమివా అలాంటి ఆ ఊరువులను తొడలను కిమివా ఏ వస్తువుతోటి స్ఫుటం స్పష్టంగా ఉపమమీమహి ఉపమానంగా పలకగలము అని కూరత్తాళ్వాన్ చేసినటువంటి విధంగానే వరదరాజస్వామి విషయంలో కూరత్తాళ్వాన్ ఎలా అయితే చెప్పారో ఇక్కడ పరాశర భట్టర్ వారు కూడా రంగనాథుని యొక్క విషయంలో మదమివ మధుకైటభస్య రంభా కరీంద్ర కరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిం ఉపమమీమహి రంగకుంజరౌర్వోః. రంగనాథుని యొక్క ఊర్వములు దేంతో మేము చెప్పగలము అనేటటువంటి విషయం, ఉపమానంగా పలకగలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆ సంబోధన కుంజర రంగకుంజర ఎంత అందమైనటువంటి మాట అంటే, అద్భుతమైనటువంటి మాట. కుంజరము అంటే పూదోటలో విహరించేటటువంటి ఒక ఏనుగు అని అర్థం. కుంజే రుచ్చతి విరహతీతి కుంజర, ఒక పూదోటలో విహరించేటటువంటిది. రంగకుంజర శయానం కుంజర వాద్రి కుంజే. రంగనాథుడి విషయంలోనే భట్టర్ వారు శయానం కుంజరం వాద్రి కుంజే, మధించినటువంటి ఒక పెద్ద ఏనుగు అక్కడ శయనించి ఉన్నట్టు ఉందండి. పెరియ పెరుమాళాన్ని సేవిస్తే ఒక పెద్ద ఏనుగును సేవించినట్టుగా ఉంది, మధించినటువంటి ఏనుగుని సేవించినట్టుగా ఉంది అని చెప్తారు. పొదలయందు క్రీడించేటటువంటి ఒక ఏనుగు ఇక్కడ శయనించి రంగనాథుడు అనేటటువంటి ఏనుగు అంటున్నారు. ఎలాంటి రంగనాథుడు కూడా
ఏ పొదలలో ఆయన సేవించి ఉంటాడంటే వన్నినం మురళం సోలే మైనం ఆలం సోలే కొండల్ మీదడవం సోలే ఆండర్కోన్నవరం సోలే అని తొండరపడి ఆళ్వార్ల తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో వండినం మురళం సోలై శ్రీరంగం అంతా కూడా ఎలాంటిది అంటే అందమైనటువంటి తోటలతోటి పరివేష్టం చెందినటువంటి ప్రదేశం. ఉభయ కావేరీ మధ్యలోని ప్రదేశం కాబట్టి నీరు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆ శ్రీరంగంలో ఎటు చూసినా కూడా వండినం మురళం సోలై తుమ్మెదలు ఝంకారములతోటి ఆ తోటలలో ఉన్నటువంటి పుష్పాల నుండి నిత్యము స్రవించేటటువంటి ఆ మధుపానాన్ని సేవించడం కోసం తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి చేరేటటువంటి అందమైనటువంటి ఆరామములు అనేకము కలిగినటువంటి ప్రదేశం. మైలినం నాలుం సోలై నెమళ్ళు పురివిప్పి నాట్యమాడేటటువంటి అద్భుతమైనటువంటి ఉద్యానవనములు కలిగినటువంటి తిరువరంగం. కొండల్ మీదడం సోలై మేఘములు వచ్చి వాలేటటువంటి ఉద్యానములు కలిగినటువంటి తిరువరంగం. అన్నీ కాదండి, అండర్కోన్ అమరం సోలై అండర్కోన్ ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి ఆ పరంధాముడు అమరం సోలై వచ్చి అమరిపోయి ఉండేటటువంటి ఉద్యానములు కలిగినటువంటి అని తిరువరంగం భూలోకానికే ఆభరణమైనటువంటి తిరువరంగం. ఆయన వచ్చి అక్కడ అమరిపోవడం వల్ల ఆ తిరువరంగానికి ఆభరణమయ్యాడు పరమాత్మ. అండర్కోనమరం సోలై అని తిరువరంగం. అలాంటి ఆ పూదోటలలో విహరించేటటువంటి ఒక మత్త మాతంగము రంగకుంజర శ్రీరంగ మందిర రూప మంజుల కుంజసయాళో శ్రీరంగరాజ వ్యాజ మదగజస్య ఊరోహో. రంగనాథుణ్ణి ఒక మదగజంగా చెప్తున్నారు. ఈ మదగజం ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది? శ్రీరంగ మందిర రూప మంజుల కుంజసయాళోహో. శ్రీరంగ మందిరము అనేటటువంటి అందమైనటువంటి పూదోటలో శయనించి ఉండేటటువంటి రంగనాథుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి మదగజం యొక్క ఊరువులు. ఆ ఊరువులు ఎలాంటివి అంటే వాటిని పోల్చడానికి సరైనటువంటి విధములు ఏమీ లేవు. మదమివ మధుకైటభస్య రంభాకరభ కరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్విగుర్వోః కిం ఉపమమీమహి రంగకుంజరౌర్వోః అని అందంగా భట్టర్ వారు తెలియచేసినట్టుగా ఉపమానానికి చెప్పడానికి వీలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఊరువులు కలిగినటువంటి వాడు రంగనాథుడు. అందుకే ఇక్కడ వేదాంత దేశకుల వారు కూడా కామారామ స్థిర కదళిక స్తంభ సంభావనీయం. లోకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కదలికా స్తంభములు అరటి బోధలతోటి ఉపమానంగా చెప్తూ ఉంటారు. వాటికి కొన్ని విశేషణాలు తెచ్చిపెట్టినా కూడా స్థిర కదలికా స్తంభములు సరిపోవండి. ఆరామ స్థిర కదలికా స్తంభములు తోటలో ఉద్యానవనంలో మంచిగా జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి ప్రేమను, నీటిని సమృద్ధిగా, ఎరువును సమృద్ధిగా ఇచ్చినటువంటి స్థిరంగా ఉండేటటువంటి అరటి బోధలు కాదండి, కామారామ స్థిర కదలికా స్తంభములు. ఏ చెరుకు గడతోటి, ఏ పుష్పబాణములతోటి మనసుని రంజింపజేసేటటువంటి యొక్క మన్మధుడి యొక్క చెరుకు గడలు, పుష్పబాణములు మొలుస్తాయో ఆ ఆరామములో మన్మధుడి యొక్క ఉద్యానవనంలో స్థిరంగా పెరిగినటువంటి కదలికా స్తంభములు అరటి బోధలతోటి పోల్చడానికి తగినటువంటి సంభావనీయం, భావించడానికి ఏదో కొంచెం తగినటువంటివి అంటున్నారు. అంటే కాదు అని ఒక అర్థం. అంటే చెప్పి దాంతో పోలుస్తున్నామని చెప్పి తర్వాత అవి కూడా దానికి సమమైనటువంటివి కాదు. సంభావనీయం. క్షౌమాశ్లిష్టం పీతాంబరమే ఆలింగనం చేసుకునేటటువంటి అందమైనటువంటి ఊరువులు. చైతన్యం లేనటువంటి పరమాత్మ యొక్క దివ్యాభరణములు, ఆ పీతాంబరము, ఆయుధములు అన్నీ కూడా చైతన్యం కలిగినటువంటివి అని చెప్తారు. కానీ ఇక్కడ
ఒక రస్యోక్తిగా ఎలా చెప్తారు అంటే చైతన్యం లేనటువంటి వస్త్రం కూడా ఆలింగనం చేసుకోవాలని అంత అందమైనటువంటి ఊరువులండి. కిమపి కమలా భూమి నీలోపధానం. కమలా భూమి నీలాదేవులకి కిమపి ఉపధానం, మెత్తనైనటువంటిది, పరిమళభరితమైనటువంటివి, విశాలమైనటువంటి మెత్తండ్ర పంచ సైనుత్యం అని చెప్పుకుంటామే, అలా కిమపి ఎలా వర్ణించాలి ఈ ఉపధానాన్ని? రంగనాథుడు అనేటటువంటి ఊరు యుగ్మాలు వర్ణించడానికి వీలు లేదండి. అంత సౌకుమార్యము, అంత సౌహార్దము, అంత పరిమళము, అంత వైశాల్యము, అంత మెత్తనిదనము, అంత చల్లనిదనము కలిగినటువంటి ఉపధానము ఎవరికి? కమలా భూమి నీలాదేవికి, భూమాదేవికి, కమలాదేవి శ్రీదేవికి. న్యంచత్కాంచి కిరణ రుచిరం, అందమైన కాంతులతోటి విరాజిల్లుతోంది. ఆ కాంతులు ఎలా వస్తున్నాయి అంటే న్యంచత్ కాంచి, పరమాత్మ ఉదరబంధం, ఆయన ఉదరంలో ధరించినటువంటి మణిమేఖలము జారి ఆ మేఖలములో ఉండేటటువంటి రత్నములన్నీ కూడా రత్న కిరణములతోటి విరాజిల్లేటటువంటి ఊరువులు. మేఖలము అంటే ఇలా నడుముకి, వడ్డానం అంటే గట్టిగా చుట్టూతా కట్టుకునేటటువంటిది, మేఖలము అంటే సన్నగా ఇలా వేలాడేలాగా ఉంచుకునేటటువంటి ఒక నడుముకు కట్టుకునేటటువంటి ఆభరణం. అలా వేలాడేటటువంటి ఆభరణానికి ఉండేటటువంటి రత్నములన్నీ కూడా వేలాడడం ఎక్కడ వేలాడుతూ ఉంటాయంటే తొడల మీదే వేలాడుతూ ఉంటాయి. ఆ ఊరువుల మీద ఈ రత్నకాంతులన్నీ కూడా ప్రవహిస్తూ కిరణ రుచిరం, అద్భుతంగా ఆ కిరణములతోటి అందంగా సేవ సాగిస్తున్నటువంటి ఆ రంగయూన ఊరు యుగ్మం. రంగయూన యువాకుమార అని చెప్పబడేటటువంటి రంగనాథుడి యొక్క ఊరు యుగ్మం, తొడల యొక్క ఆ శోభను ఎలా సేవిస్తున్నారు వేదాంత తీసుకు. లావణ్యౌఘ ద్వయమివ నిర్విశతి, ఉరువుల్లా కనిపించడం లేదండి. లావణ్యమే పూర్తి శోభ అంతా కూడా, పరిపూర్ణమైనటువంటి ఆ సౌందర్యం అంతా కూడా ఇక్కడే రెండు ప్రవాహములుగా ప్రవహిస్తోందా. సౌందర్యము అంటే ప్రతి అవయవ సౌందర్యం, అంటే ఒక్కొక్క అవయవంలో ఉండేటటువంటి ఆ శోభనంతటినీ కూడా సౌందర్యము అంటారు. సముదాయ శోభనంతటినీ కూడా లావణ్యం అంటారు. ఈ ఊరువులను చూస్తే మిగిలినటువంటి అవయవముల్లో ఉన్నటువంటి శోభంతా కూడా, సౌందర్యం అంతా కూడా ఇక్కడే రెండు పాయలుగా, రెండు ప్రవాహములుగా ప్రవహిస్తోంది. అలా ఓ లావణ్యౌఘ ద్వయమివ మతిర్మామిక రంగయూనుహు. నా మనసు అలాంటి ఆ రంగనాథుని యొక్క ఊరు యుగ్మాన్ని సేవిస్తోంది అని అద్భుతమైనటువంటి భావన. మనం ఏదో ఆ పాదార విందాలు 500 రూపాయల టికెట్ కొనుక్కున్నామా, లేకపోతే 1000 రూపాయల టికెట్ కొనుక్కున్నామా, ఎంత సులభంగా లోపలికి వెళ్ళిపోయామా జనాలను తప్పించుకొని, వెంటనే ఎంత అరగంట అక్కడ ఉన్నామా, పావుగంట అక్కడ ఉన్నామా, ఏవో ఆ పాదార విందాలను చూసామా, లేకపోతే ఆ తిరుముఖ మండలాన్ని చూసామా, వక్షస్థలాన్ని చూసామా అంటే చూసాము అంటే చూసేసాము అని చెప్పి బయటికి వచ్చి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అనుభవం, మహనీయుల యొక్క అనుభవము, ఆళ్వార్ల యొక్క అనుభవము, పూర్వాచార్యుల యొక్క అనుభవము, రంగయూన ఊరు యుగ్మం లావణ్యౌఘద్వయమివ నిర్విశతి అని నా మనస్సు ఎప్పుడూ కూడా రంగనాథుడి యొక్క ఊరువుల అనేటటువంటి ఆ లావణ్యౌఘము, లావణ్యం అనేటటువంటి నదీ ప్రవాహాలను రెండింటినీ కూడా నా మనసు ఎప్పటికీ కూడా సేవిస్తోంది అని అంత గొప్పగా అనుభవిస్తున్నారు. అనుభవించినటువంటిది వారి మనసులో అనుభవం, మనసులో ఇమడక శ్లోక రూపంలో, శ్లోక రూపంలో అది బయటికి ప్రవహించి మనందరి చేత కూడా కొంచెము వారి అనుభవంలో ఏదో లేస మాత్రం అనుభవం మనందరి చేత కూడా వారు చేయిస్తున్నారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఆ రంగనాథుడి యొక్క ఊరువులలో ఉండేటటువంటి ఆ శోభ, ఈసారి మనం రంగనాథుడిని సేవించినప్పుడైనా రంగనాథుడి యొక్క శోభ, ఊరువుల యొక్క శోభ మనకి కూడా అనుభవంలోకి రావాలి. అలా మనని రంగనాథుడు ఇద్దరూ కూడా కటాక్షించాలని పెరుమాళను ప్రార్థిస్తూ సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.